ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు ప్రియులరా, మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుదాం. పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో ఉంచినటువంటి ఒక మాటని యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనంలో యేసు క్రీస్తు సెలవిచ్చినటువంటి మాటని మనం ధ్యానించుదాం. మీ హృదయమును కలవరపడనీయకుడి, మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. ప్రియులారా, గమనించండి, మన ప్రభువైన యేసు క్రీస్తు తానే స్వయంగా తనని వెంబడిస్తున్న వారిని, తన శిష్యులను హెచ్చరిస్తున్నటువంటి ఒక మాట, మీ హృదయాలని కలవరపడనీయకుడి అని ప్రభు హెచ్చరిస్తున్నారు. మాటను గమనిస్తే కలవరపడనీయకండి అనే మాటలో ఆంతర్యం ఏంటంటే, మీరు కలవరపడొద్దు, కలవరము చెందొద్దు, కలవరము మీ హృదయంలోనికి రానియొద్దు అని ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు. వెంటనే ప్రభు అంటారు, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి. అంటే అర్థమేమిటి తెలుసా? విశ్వాసము కలిగి ఉంటే కలవరము చోటు చేసుకోదు. విశ్వాసం ఉన్న చోటుకి కలవరము రాదు. అందుకే యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనంలో ఇలా రాయబడింది, ప్రభువు యెహోవా ఇలాగున సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడును నేను, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. విశ్వసించువాడు కలవరపడడు. విశ్వసించువాడు కలవరపడడు. దేవుని ప్రియులారా, మీ హృదయాలు కలవరపడకుండా ఉండాలి అంటే మీ హృదయంలో దేవుని యందు విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఏం చేస్తుందంటే కలవరాన్ని కనుమరుగు చేస్తుంది. కలవరం ద్వారా వచ్చే కన్నీటి అనుభవాలలోనికి వెళ్లకుండా మనల్ని కాపాడుతుంది. కనుక నా దేవుని ప్రియులారా, మన హృదయములు కలవరపడకుండా నిమిత్తము మనం దేవుని యందు విశ్వాసం ఉంచువారమై ఉండాలి. మన పితరులు వారి జీవితాల్లో విశ్వాసాన్ని కలిగిన వారే విశ్వాసంతో వారు తమ విశ్వాస యాత్రని ముందుకు కొనసాగించారు. మనం గమనించినట్లయితే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం అంతా విశ్వాస వీరుల పట్టిక రాయబడి ఉంటుంది. ఆ 11వ అధ్యాయంలో విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము, లేని వాటిని ఉన్నట్టుగా అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువులై ఉన్నది. కనుక మనం విశ్వాసాన్ని కలిగి ముందుకు కొనసాగాలి. విశ్వాసం ఏం చేస్తుందో తెలుసా? మన హృదయాలలో కలవరం చొరబడనీయకుండా తలుపులు వేసి గడిపెడుతుంది. మన హృదయాన్ని నిబ్బరంగా ఉండినట్లుగా చేస్తుంది. విశ్వాసం ద్వారా మన పితరులు రాజ్యాన్ని జయించారు. విశ్వాసం ద్వారా మన పితరులు అగ్ని బలాన్ని చల్లార్చారు. విశ్వాసం ద్వారా మన పితరులు సింహాల నోళ్లను మూయించారు. విశ్వాసం ద్వారా మృతులైన తమ వారిని వారు బ్రతికించుకున్నారు. నా దేవుని ప్రియులారా, ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మీ జీవితాలలో కలవరాలు ఉన్నాయా? మీ హృదయం కలవరపడుతుందా? అయితే ఒక మాట జాగ్రత్తగా వినండి. మీరు దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే మీ బ్రతుకులలో కలవరాలన్నీ కనుమరుగైపోతాయి. నా దేవుని ప్రియులారా, విశ్వాసం ఎలా వస్తుందో తెలుసా? వినుట వలన విశ్వాసం కలుగును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. వినుట క్రీస్తు మాటలు గూర్చి కలుగుతుందట. క్రీస్తు మాట వినుట వలన మనకు విశ్వాసం వస్తుంది. అనగా దేవుని వాక్యాన్ని వినడం ద్వారా మనం విశ్వాసం కలిగిన వారమై ఉండగలుగుతాం. అందుకే పదే పదే దేవుని వాక్యాన్ని వినండి, దేవుని వాక్యాన్ని చదవండి, దేవుని స్వరాన్ని వినండి. దేవుని వాక్యం మీకు విశ్వాసాన్ని కలుగు చేస్తుంది. విశ్వాసం ద్వారా మీరు బలవంతులుగా మారుతారు. విశ్వాసం ద్వారా మీ జీవితంలో కలవరాలను జయించగలుగుతారు. పిల్లరా, దానియేలు గ్రంథంలో 5వ అధ్యాయం 10వ వచనంలో రాజు గారికి ఒక కళ వచ్చింది. ఆ కళ చేత అతడు కలవరిచిపోయాడు. కలవరం పుట్టించింది. ఆ మాటను మనం ఒకసారి చదువుతాం. 5:10, నీ తలంపులు నిన్ను కలవరపరచనీయకు, నీ మనస్సు నిబ్బరముగా ఉండనీయము. నీ తలంపులని కలవరపరుచుకోకు. తలంపులు నిన్ను కలవరపరచనీయకము. తలంపులు ఏం చేస్తాయంటే మనల్ని కలవరపరుస్తాయి. మన తలంపులు మనల్ని కలవరపరచనీయకూడదు. మన హృదయాన్ని నిబ్బరంగా కాపాడుకోవాలి. ఇది ఎలా
సాధ్యమవుతుంది అంటే దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా. విశ్వాసము మన కలవరాలని పోగొడుతుంది. అందుకే ప్రభు అంటాడు, మీ హృదయాలని కలవరపడనీయకుడి. కలవరం చాలా ప్రమాదకరమైంది. కలవరం వలన ఏమాత్రం మేలు కలగదు. కలవరం వలన చాలా భయంకరమైన పరిస్థితులని ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రియులరా, గమనించండి, దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట ఇలా రాయబడింది, చదువుదామా? నాకు కలిగిన దర్శనములు నన్ను కలవరపరచుచున్నందున దానియేలును నేను నా దేహములో మనోదుఃఖము గలవాడనైతిని. నా దేహములో మనోదుఃఖము గలవాడనైతిని. గమనించండి, కలవరం ఏం చేసిందో తెలుసా? కలవరం మంచి దానియేలు పాత నిబంధన కాలపు పరిశుద్ధుడు. దానియేలు సింహాల నోళ్లను ముయించిన వాడు. దానియేలు చాలా శ్రేష్టమైనటువంటి ప్రార్థనా జీవితం కలిగిన వాడు. ఇలాంటి దానియేలుకి ఏదో కారణం చేత కలవరం వచ్చింది. కలవరము అతనికి మనో దుఃఖాన్ని కలుగు చేసింది. ప్రియులరా, అందుకే ప్రభు అంటాడు, మీ హృదయాలని కలవరపడనీయకుడి. కలవరము మనో దుఃఖాన్ని కలుగు చేస్తుంది. మనసులో ఉన్న ఉల్లాసాన్ని మనో ఉల్లాసము అంటారు. మనో ఉల్లాసాన్ని పక్కకి నెట్టేస్తుంది. మనసులో సంతోషం ఉండనీయదు, మనసులో సమాధానం ఉండనీయదు, మనసులో ఆనందం ఉండనీయదు, మనసులో నెమ్మదిని ఉండనీయదు. అందుకే కలవరము మన మనసులోనికి రాకుండా మనం కాపాడుకుందుము గాక. లేఖనం చెబుతుంది, ఇదిగో నేను కలవరపడగా మనోదుఃఖము గలవాడనై ఉన్నాను. అయ్యా, నీ మనోదుఃఖానికి కారణం ఏంటి అంటే కలవరమే మనోదుఃఖానికి కారణం. దేవుని ప్రియులారా, మీ హృదయాలను కలవరపడనీయకండి, విశ్వాసం గలవారే ఉండండి. అది మీకు మనో ఉల్లాసాన్ని కలుగు చేస్తుంది. కలవరం మనోదుఃఖాన్ని కలిగిస్తుంది. రెండో మాట మనం గమనించినట్లయితే దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనంలో ఇలా రాయబడిన మాట చదువుతాం. అతని ముఖము వికారమైంది. రాజుగారి యొక్క ముఖం వికారమైంది. అతడు మనస్సులో కలవరపడగా అతని నడుము కీళ్ళను వదిలేసి అతని మోకాలు గడగడ వణుకుచు కొట్టుకొనుచుండెను. అంటే అర్థం ఏంటంటే భయం కలిగింది. మోకాళ్ళు ఎప్పుడు కొట్టుకుంటాయి, నడుము కీళ్ళు ఎప్పుడు వదిలేస్తాయి, ఎప్పుడు మనిషి ఆ విధంగా మారిపోతాడంటే భయపడ్డాడు. ఎంతగా భయపడ్డాడంటే మోకాళ్ళు గడగడ కొట్టుకున్నాయంట. వణికిపోయాడు మనిషి, షివరింగ్ వచ్చేసింది. నా దేవుని ప్రియులారా, జాగ్రత్తగా వినండి. కలవరము మనిషికి భయాన్ని కలుగు చేస్తుంది. ఎంతటి భయాన్ని అంటే గడ్డలాడిపోతున్న భయాన్ని కలుగు చేస్తుంది. అందుకే మన ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పిన మాట ఏంటి తెలుసా? మీ హృదయాన్ని కలవరపడనీయకుడి. మనం గడగడ వణకడం మన ప్రభువుకి ఇష్టం లేదు. మన భయపడటం మన ప్రభువుకి ఇష్టం లేదు. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. మనం ధైర్యంగా ఉండాలి. సింహం వంటి ధైర్యంతో మనం ఈ లోకంలో బ్రతకాలి. అన్ని పరిస్థితులలో ధైర్యశాలులుగా మనం జీవించినట్లుగా ప్రభు కోరుకుంటున్నాడు. కనుక అందుకే ప్రభు అంటాడు, మనకి భయాన్ని కలిగించే కలవరాన్ని మనలోనికి మనం రానియకుందుము కాక. ప్రియులారా, వినండి, ఏం జరుగుతుంది? పరిస్థితి ఏమిటంటే ఈ కలవరం మీకు భయాన్ని కలుగు చేస్తుంది. భయపడుతూ మనం బ్రతకడం దేవుని చిత్తం కాదు. భయానికి మూల కారణమైన కలవరాన్ని మన హృదయంలోనికి రానియకుండా జాగ్రత్తగా మనం జీవించుదుము గాక. మూడవ మాటని మీకు తెలియజేస్తాను. చూడండి, లూకాసు వార్త 24వ అధ్యాయంలో చాలా చక్కటి మాటల్ని 38, 39, 40 వచనాల్లో రాయబడినటువంటి మాటల్ని మనం గమనించుదాం. అప్పుడు ఆయన, మీరెందుకు కలవరపడుతున్నారు? మీ హృదయాలలో సందేహాలు ఎందుకు పుడుతున్నాయి? నేనే ఆయన అన్నట్టుకు. చాలు. ఏమంటున్నాడంటే, మీ హృదయంలో కలవరం ఎందుకు పడుతున్నారు? మీ హృదయంలో సందేహాలు పుట్టనేలా అంటే అర్థం ఏంటి? కలవరం ద్వారా వారికి సందేహం ఏర్పడింది. అది ఎంత భయంకరమైన సందేహం అంటే, యేసయ్య వచ్చి వారి ఎదుట నిలబడినా కానీ, యేసయ్య ప్రత్యక్షత వారికి కలిగినా కానీ, యేసయ్యని ప్రత్యక్షంగా వారు చూస్తున్నా కానీ వారి హృదయంలో కళ్ళ ముందు కనబడుతున్న దాని విషయంలో కూడా సందేహపడుతున్నారు. నమ్మలేని పరిస్థితి. కారణం ఏంటంటే వారి హృదయంలో కలవరపడుతున్నారు. కలవరం ఏం చేస్తుందో తెలుసా?
దేవుని ప్రత్యక్షతను కూడా అనుమానించినట్లు చేస్తుంది. దేవుని వాక్యాన్ని కూడా విశ్వసించనివ్వదు. కళ్ళ ముందు కనబడుతున్నటువంటి సత్యాన్ని నమ్మనీయదు. ఆ దేవుని ప్రియులారా జాగ్రత్త. కలవరం చూసారా, సందేహాన్ని కలుగు చేసింది. కలవరం సందేహపడినట్లుగా చేసింది. ప్రియులారా, తుఫాను వీస్తూ ఉంది, భయంకరమైన తుఫాను. రాత్రిపూట శిష్యులు సముద్రం మీద ప్రయాణం చేస్తూ వెళుతున్నారు. ఆ సమయంలో వారిని కాపాడటానికి, వాళ్ళని రక్షించడానికి స్వయాన యేసయ్య వారి దగ్గరికి సముద్రం మీద నడుచుకుంటూ వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఆయన చిన్న చీకటిలో చక్కగా వారి వైపు ఆయన నడుచుకుంటూ వస్తున్నప్పుడు ధోనిలో ఉన్న శిష్యులు భూతం 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 అని భయంకరంగా కేకలు వేసి కలవరపడ్డారు. అప్పుడు ప్రభు అన్నాడు, భయపడకుడి, నేనే అని ప్రభు వారిని ధైర్యపరిచారు. ధైర్యం వచ్చిందండి. ఇంతలో పేతురు, ప్రభా నీవే అయితే నీలాగా నీళ్ళ మీద నడవడానికి నాకు కూడా ఒక అవకాశం ఇవ్వా, సెలవివా అన్నాడు ప్రభు. మనం నడవాలని ఆశపడాలే కానీ ఆయన నీళ్ళ మీద నడిపిస్తాడు, గాలిలో నడిపిస్తాడు, ఆకాశంలో కూడా నడిపించగలడు. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. విశ్వసించుట నీ వల్ల అయితే కార్యం చేయుట ఆయన వల్ల అవుతుంది. అదే ప్రియులారా, రమ్మనగానే నీళ్ళ మీద నడిచాడు అనుకున్నప్పుడు గాలిని చూసి భయపడి మునిగిపోసాగాడు. అప్పుడు ప్రభుని వేడుకుంటున్నాడు, ప్రభువా నేను నశించిపోతున్నాను, నన్ను రక్షించయ్యా. వెంటనే ప్రభు అన్నాడు, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడ్డావయ్యా? నేను కళ్ళ ముందే ఉన్నాను కదా, నేను నీళ్ళ మీద నడుస్తూనే ఉన్నాను కదా, నీ ఎదుట నేను ప్రత్యక్షంగా కనబడుతూనే ఉన్నాను కదా, ఎందుకు సందేహపడ్డావు? చూసారా, సందేహము యేసయ్య కళ్ళ ముందు ఉన్నా కూడా నమ్మలేని పరిస్థితుల్లోకి నెట్టేస్తుంది. సందేహము ఉన్న స్థితిలోంచి దిగజారిపోయేటట్టు చేస్తుంది, మునిగిపోయేటట్టు చేస్తుంది. ప్రియులారా, ప్రభు అంటాడు, ఎందుకు సందేహపడ్డావు? చూసారా, సందేహం ఎందుకు వచ్చిందో తెలుసా? కలవరపడటం వల్ల. భర్త మీద భార్య కలవరపడింది అనుకోండి, సందేహపడుతూ ఉంటారు. భార్య మీద భర్త కలవరపడ్డాడు అనుకోండి, సందేహపడతారు. విశ్వాసులారా, మీ విశ్వాస జీవితంలో మీరు కలవరపడితే మీకు సందేహమే మిగులుతుంది. కనుక దేవుని వాక్యం ద్వారా హెచ్చరించబడండి. ఇదిగో మీ హృదయాలని కలవరపడనీయకండి, సందేహాన్ని మీలోనికి రానియకండి, విశ్వాసం ద్వారా ముందుకు కొనసాగండి. మరొక మాటని దేవుని వాక్యం నుంచి 4వ వచనంగా చూసుకుందాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 15వ వచనంలో అపోస్తలుడైన పౌలు సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. చదువుదామా? మీలో ఎవరైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోతారేమో అని నేను భయపడుతున్నాను అంటాడు దైవజనుడు. చూసారా, కలవరపరచుట వలన అపవిత్రులమైపోతాం. కలవరం ఏం చేస్తుంది? మనల్ని అపవిత్రపరుస్తుంది. అంటే పవిత్రతను కాస్త చెడగొట్టేస్తుంది. అందుకని మన హృదయాలు కలవరపడొద్దన్నది దేవుని యొక్క సంకల్పమైంది. నా దేవుని ప్రియులారా, మనం పరిశుద్ధపరచడానికి ప్రభు పరలోకాన్ని వదిలిపెట్టి భూమి మీదకి రావాల్సి వచ్చింది. మనల్ని పరిశుద్ధపరచడానికి ఆయన సిలువలో వేలాడవలసి వచ్చింది. మనల్ని పరిశుద్ధపరచడానికి ఆయన ఆఖరి రక్తం పట్టు వరకు కార్చవలసి వచ్చింది. పరిశుద్ధత వెనకాల ఇంత త్యాగం ఉంది, పరిశుద్ధత వెనకాల ఇంత శ్రమ ఉంది, పరిశుద్ధత వెనకాల ఇంత కష్టం ఉంది. నా దేవుని ప్రియులారా, కలవరం ఏం చేస్తుందో తెలుసా? యేసయ్య త్యాగాన్ని, యేసయ్య రక్తపు ధారల యొక్క పవిత్రతని అంతటిని కలవరం తుడిచిపెట్టేసి మనల్ని అపవిత్రులుగా మారుస్తుంది. అందుకే ప్రభు హెచ్చరిస్తున్నాడు, మీ హృదయాన్ని కలవరపడనీయకండి. మీరు కలవరపడ్డారో మీ పరిశుద్ధతను పోగొట్టుకుంటారు, అపవిత్రులుగా మారిపోతారు. పరిశుద్ధత లేకుండా ప్రభువుని చూడలే. మన ప్రభు అంటాడు, నేను పరిశుద్ధులైన ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండండి అంటాడు ప్రభు. తన బట్టి పరిశుద్ధులుగా మనల్ని లోకంలో జీవింప చేయాలని ఆయన కోరుకుంటూ ఆయన సెలవిస్తున్నటువంటి మాటను బట్టి నా దేవుని ప్రియులారా, మనము ఏమాత్రము కలవరపడుకుందాము గాక. మరొక మాటను మనం చదువుకుందాం. అపోస్తలుల కార్యాలు 15వ అధ్యాయం 24వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. చదువుదామా? కొందరు
మా యొద్ద నుండి వెళ్ళి తమ బోధ చేత మిమ్మల్ని కలవరపరిచి మీ మనసులను చెరుపుచున్నారని వింటిమి. చూసారండి, కలవరము కొంతమంది మనుషులు బయలుదేరి వెళ్ళి కలవరపరిచారంట. ఆ కలవరం ద్వారా ఏమైందంటే వారి మనస్సులు చెరిగిపోయింది. దేవుని ప్రియులారా, మన మనస్సులను కలవరం చెరిపేస్తుంది. అవ్వ యొక్క మనస్సుని సాతాను వెళ్ళి చెరిపేశాడు. దేవునికి దూరం అయిపోయింది, దేవుని సన్నిధికి దూరం అయిపోయింది. భయంకరమైన ప్రసవ వేదంతో పిల్లలకి అనే పరిస్థితి ఏర్పడింది. పుట్టిన పిల్లల్లో ఒకడు శపించబడ్డాడు, తిరుగుబాటుదారుగా మారిపోయాడు, దేవునికే తిరుగుబాటు చేయవాడైపోయాడు. మరొకడు చంపబడ్డాడు. నా దేవుని ప్రియులారా, కలవరం మన మనస్సులను చెరిపి దేవునికి దూరం చేస్తుంది. కనుక మనం చెరపబడకుండానట్లుగా కలవరం మన దగ్గరికి రానియకూడదు, మనం కలవరపడకూడదు. నా దేవుని ప్రియులారా, ఈ యొక్క భయంకరమైన విషయాల్లో గలతీయులకు రాసిన మొదటి అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనంలో ఒక మాట రాయబడింది. ఏమి చెరిగిపోతుంది మన హృదయంలో నుంచి? చదువుదామా? అది మరి యొక్క సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరపగోరి, క్రీస్తు యొక్క సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరిచేవారు కొందరు ఉన్నారు. కలవరపరిచేవాళ్ళు కొందరు ఉంటారు. మీరు క్రీస్తు సువార్తను విన్నారు. క్రీస్తు అంటే అభిషేకుడు, అభిషేకం కలిగినటువంటి ఒక సువార్తని మీరు విన్నారు. అది సామాన్యమైన సువార్త కాదు సుమా. ఆ సువార్తని కలవరం ఏం చేస్తుందంటే చెరిపేస్తుంది. క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరిచేవారు కొందరు ఉన్నారు. కనుక నా దేవుని ప్రియులారా, కలవరం మన హృదయంలో ఉన్నటువంటి సువార్తను చెరిపేస్తుంది. సువార్త ఏం చేస్తుంది? మనల్ని రక్షిస్తుంది. సువార్త ఏం చేస్తుంది? మనల్ని పరలోకానికి సిద్ధపరుస్తుంది. సువార్త మన ద్వారా అనేకుల్ని రక్షణలోకి నడిపిస్తుంది. ఈ సువార్తను చెరపడానికి కలవరం బయలుదేరుతుంది. కనుక జాగ్రత్త. మనము అనేక విషయాలు విన్నాం. ఒకటి, మనో దుఃఖం కలుగుతుంది. రెండవది భయం కలుగుతుంది. మూడవది సందేహం కలుగుతుంది. నాలుగవది అపవిత్రత కలుగుతుంది. ఐదవది మన హృదయంలో ఉన్నటువంటి సువార్త చెరపబడిపోతుంది. కనుక ఈ అనుభవాలు మనలోకి రాకున్నట్లు జాగ్రత్తగా ఉండాలి. పాస్టర్ గారు, మేమెందుకు కలవరపడతామండి? నేను చాలా ధైర్యశాలను, నేను చక్కగా వెళుతున్నా ముందుకి, ఎవరో వచ్చి ఆ మాట ఈ మాట చెప్పబట్టి మాకు ఈ కలవరం కలిగింది, మా హృదయం పాడైపోయింది అని అంటారు. దేవుని ప్రియులారా, ఒక మాట చెప్పనా? వారికంటే మీరు దేవునికి విలువైన వారు. వారి మాటల కంటే మీ హృదయం దేవునికి విలువైంది. అందుకే ప్రభు మిమ్మల్ని అంటున్నాడు, మీ హృదయాన్ని కలవరపడి ఇక్కడ. నీ హృదయం దేవుని సింహాసనం, నీ హృదయం దేవుని యొక్క ఆలయం. నీ హృదయాన్ని దేవుడు కోరుకున్నాడు. పరిశుద్ధపరచడానికి ఆయన తన హృదయంలో బళ్ళెముతో పొడిపించుకున్నాడు. కనుక వారి గురించి వీరి గురించి చాడీలు చెప్పడం కాదు సుమా. నీవు కలవరపడకుండా జాగ్రత్తగా చూసుకో. మరొక మాట హెచ్చరికగా దేవుడు సెలవిస్తున్నాడు. ఏంటో తెలుసా? కలవరపడే నీవు కలవరపడుతూ ఉండగా కలవరపరిచే వారి గురించి లేఖనం ఏం సెలవిస్తుందో తెలుసా? క్లుప్తంగా చదువుదాం. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో దైవజనుడైన పౌలు కలవరపరిచే వారిని గురించి ఏం చెప్తున్నాడు? మీరెంత మాత్రమును వేరుగా ఆలోచింపరని, మీరు ఎంత మాత్రము వేరుగా ఆలోచించద్దు. ప్రభువునందు మిమ్మల్ని గూర్చి నేను రూఢిగా నమ్ముతున్నాను. మిమ్మల్ని కలవరపెట్టుచున్నవాడు, అదిగో మిమ్మల్ని కలవరపెట్టుచున్నవాడు ఎవడైనను వాడు తగిన శిక్షను భరిస్తాడు. కలవరపెట్టడం చాలా తేలిక. ఒక్క మాట మాట్లాడేస్తే ఎదుటి వ్యక్తి యొక్క జీవితంలో కలవరం ప్రారంభమవుతుంది. ఒక వ్యక్తిని కలవరపరచడం చాలా తేలిక. చిన్న అబద్ధం ఆడితే, లేని మాట కల్పించి మాట్లాడితే, ఉన్నదాన్ని కొంత కలిపి మాట్లాడితే ఎదుటి వ్యక్తులు కలవరపడతారు. కలవరపరచడం తేలికే, కానీ కలవర పెట్టువాడు తగిన శిక్షను భరిస్తాడు. కలవర పెట్టేవారికి శిక్ష ఉందట. 12వ వచనం మనం గమనిస్తే రాయబడింది, మిమ్మును కలవరపెట్టువారు తమను తాము ఛేదించుకొనుట అంటే నరుకుకొనుట మేలట. తమను తామే నరుక్కోవటం మేలు, కానీ మరొకరిని కలవర పెట్టుకుంటా. జాగ్రత్త. ఎవరిని కలవర పెట్టకండి, శిక్షణ అనుభవించవలసి. కలవర పెడుతున్న సహోదరుడు సహోదరి జాగ్రత్తగా ఉండు. దేవుడు వాక్యంలో హెచ్చరిస్తున్నాడు.
నువ్వు అనేకుల్ని ధైర్యపరచాలి, అనేకుల్ని ప్రోత్సహించాలి, అనేకుల్ని స్థిరపరచాలి, అనేకుల్ని బలపరచాలే కానీ ఎవరిని కలవరపరచకూడదు. ఒకవేళ కలవరపరిచావో జాగ్రత్త, నీ కోతిని నువ్వే తవ్వుకుంటున్నావు, నీ ఉరికంబాన్ని నువ్వే తయారు చేసుకుంటున్నావు. కలవరపరచాలని ప్రయత్నించకు, శిక్ష కలుగుతుంది. యేసయ్య కూడా తన శరీరధారి ఉన్న దినాలలో కలవరపడ్డారు. చూడండి, యోహాను సువార్త 12:27. ఇప్పుడు నా ప్రాణం కలవరపడుచున్నది, ఇప్పుడు నా ప్రాణం కలవరపడుతుంది. నేనేమందును తండ్రి, ఈ గడియ తటస్థింపకుండా నన్ను తప్పించుము. సరేండి, 13:21 మాట రాయబడింది. యేసు ఈ మాటలు పలికిన తరువాత ఆత్మలో కలవరపడి మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడే, మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని, అప్పగిస్తాడని నాకు కలవరం వస్తుంది. చూసారు, యేసయ్యని వారిలో ఒకడు, ఆయనతోనే ఉంటూ, ఆయనతోనే తింటూ, ఆయన చేసిన ఉపకారాలను అనుభవిస్తూ, ఆయన చేసిన అద్భుతాలను చూస్తూ అపోస్తలుడిగా పిలువబడుతున్న సేవకుడైంది కూడా ఆయన్ని కలవరపరుస్తున్నాడు. సేవకుడైనా విశ్వాసైనా కలవరపరచువాడు తగిన శిక్ష భరించక తప్పదు. ఒక అపోస్తలుడు సేవకుడిని చావు చచ్చాడు. ఒక అపోస్తలుడికి జరగకూడదు జరిగింది. కారణం కలవరపరుచుట. దేవుని ప్రియులారా, కలవరపరుచు వారు ఎవరైనా తగిన శిక్షని అనుభవిస్తారు. యోధా ఏమయ్యాడో తెలుసా? హత్య చేసుకున్నాడు, తలకిందులుగా పడ్డాడు, పట్ట పగిలింది, పేగులు బయటకు వచ్చాయి, కుక్క చావు చచ్చాడు. అందుకే ఎవరిని కలవరపరిచే ప్రయత్నం చేయకండి. అందరినీ ధైర్యపరచండి, అందరిని స్థిరపరచండి, అందరినీ బలపరచండి. ఇశ్రాయేలు సర్వ సమాజం కలవరపడుతున్న సమయంలో కాలేబు యెహోషువ లేసి సంఘమంతటిని బలపరిచారు, ధైర్యపరిచారు. ఏం జరిగిందో తెలుసా? సంఘాన్ని బలపరిచి ధైర్యపరిచిన కాలేబు యెహోషువకి పాలు తేనెలు ప్రవహించే దేశంలో చోటు దక్కింది. దేవుడు అట్టి కృప నీకు దయచేయను గాక. నువ్వు కలవర పడకుందువు గాక, అనేకులని కలవర పరచకుందువు గాక. నువ్వు విశ్వాసం కలిగి ధైర్యంగా అడుగు ముందుకు వేయదువు గాక, అనేకులని ధైర్యపరిచి విశ్వాసం ముందు బలవంతులుగా చేయుదువు గాక. దేవుని ప్రియులారా, విశ్వాసం ద్వారా గొప్ప కార్యాలు జరుగుతాయి. కలవరం ద్వారా కన్నీరు మిగులుతుంది. కలవరం ద్వారా నీ జీవితంలో ఇదిగో ఈ 5 రకాలైనటువంటి నష్టాలు జరుగుతాయి. కనుక మీ హృదయాలని కలవరపడనివ్వకండి. ఈ వర్తమానం మీద మీరు ఒక తీర్మానం చేసుకోండి. తలలో ఉంచండి, కళ్ళు మూయండి. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, ధనుడానికి స్తోత్రం. మీ హృదయాన్ని కలవరపడనీయుడని మీరు హెచ్చరించారు. కలవరం వల్ల వచ్చే భయంకరమైన పరిస్థితులు ప్రభు అపవిత్రపరచబడతామని తండ్రి, భయంకరమైనటువంటి ఆయన కీడుని నష్టాన్ని అనుభవిస్తామని ప్రభుని సెలవిచ్చారు. నాయన ప్రభు, నీ వాక్యాన్ని నేను బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. వారి కలవరాన్ని కొట్టివేయండి, కన్నీళ్ళను కొట్టివేయండి, వారిని ధైర్యపరచండి, వారిని బలపరచండి, విశ్వాసమందు స్థిరులుగా ఉంచండి. నాయన ప్రతి కలవరాన్ని కనుమరుగు చేయండి. ప్రభువానికి స్తోత్రాలు. విశ్వాసం ద్వారా మా పితరులు జయించారు. విశ్వాసం ద్వారా మా పితరులు నాయన అద్భుతమైన విశ్వాస జీవితాన్ని చేసి దాని ద్వారా నేను మహింపరిచారు. నాయన బిడ్డల హృదయాల్లో విశ్వాసాన్ని నింపండి. నాయన వాక్యం వింటూ ఉండగా కలవరపరిచే అనుభవాల నుంచి బయటపడి, కలవరపడే అనుభవాల నుంచి బయటపడి విశ్వాసం ముందు స్థిరులై ప్రభువా వారి ఆశీర్వాదకరంగా జీవించి ఈ నామాన్ని మహింపరచున్నట్లు సహాయం చేయండి. ప్రతి వారి కలవరాన్ని తొలగించండి, ప్రతి వారి కన్నీటిని తొలగించండి. కలవరానికి కారణం ఏదైనా దానిని మీ బిడ్డలకు దూరం చేసి ప్రభువాని బిడ్డలను ఆశీర్వదించమని కనికర స్వరూపుడు మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.